బ్రో ఆర్జీవితో మీ కాంట్రవర్సీ ఏంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఆడు కాంట్రవర్సీ ఏం లేదన్న, ఆడు పద్ధతిగా ఆడు ఉన్నాడు అనుకో, ఆడు పద్ధతిలోనే మేము పద్ధతిగా పోతాం. అంతేగాని పద్ధతి తప్పి జగన్ వేసి నాటకాలన్నీ ఇతను వేస్తానంటే మేము ఊరుకోం. అది సో ఇట్లా మీరు అన్న వాళ్ళ పాలిటిక్స్లో అన్న తర్వాత తీసుకోవాలి కదా, ఏం తీసుకోవాలి అనేది అట్లాగా. మరి జగన్ కూడా తీసుకోవచ్చు కదా, అక్రమ అరెస్టులు ఏం చేస్తున్నాడు? మేము అతను చేస్తున్న అవినీతినే ప్రశ్నిస్తుంటే అతను అక్రమ అరెస్టులు చేపిస్తున్నాడు ఎంతోమందిని, మరి అతను కూడా తీసుకోవచ్చు కదా. అవి నిజాలే కదా అతను చేసినవి, అక్రమ అరెస్టులు ఎందుకు చేపిస్తున్నాడు? మేము తిరగబడతాం అన్న, అది రూలు. ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు రాంబాబు గారిని కూడా అట్లా చూపించారు కదా. ఏ రాంబాబుని? మినిస్టర్ రాంబాబు. అది రాంబాబు క్యారెక్టర్ అని మేము చెప్పామా? ఏ డైరెక్టర్ అని చెప్పాడా? పోనీ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పాడా? అది అలా వచ్చింది తీశారు, అంతేగాని ఆ క్యారెక్టర్ వచ్చుకొని ఆ రాంబాబుని గట్టా చూపిస్తారంటే రాంబాబుని చూపించాలి, అలాంటి బట్టలు ఇప్పి చూపించాలి రాంబాబుని. వీడియో కాల్ సుకన్య సంజనతో వీడియో కాల్ మాట్లాడితే చూపించాలి. అది గోరంట్ల మాధవన్ అంటావు వాట్సాప్ వీడియో కాల్లో చూపించాలి మొత్తం బట్టలు ఇప్పేసి. అది ఇవన్నీ చూపించాలంటే చాలా ఉన్నాయి, అలా చూపించలేదు కదా. మేమేం చూపించాం? అది రాంబాబు క్యారెక్టరే కాదు, అక్కడ క్యారెక్టర్ టయానికి వచ్చింది, అది పెట్టుకున్నాం అంతే. దాన్ని పట్టుకొని అలాడితే మేమేం చేస్తాం? కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎందుకని ఈ కల్చర్ని ఆపితే బెటర్ కదా, రేపు పాలిటిక్స్లో కూడా. ఏ కల్చర్ ఆపాలి అంటే దాడులు చేయటం అనేది. దాడులు చేస్తాం అన్నది ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్నారు దాడులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా దాడులు అందరిని అనలేం కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరినైనా సరే నిజంగా దాడులు చేస్తే కనుక ఇంక్లూడెడ్ అక్కడ ఎవరో పని చేయడు నిజంగా, అది అందరికీ తెలిసిందే. తుఫాన్ వచ్చి అలా కొట్టుకుపోద్దో జపాన్లో గటానా సేమ్ అలా కొట్టుకుపోద్ది. అంటే నేను అనేది ఏంటంటే అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకొని మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాయి? చిన్నదంటే చిన్నదైతే మేము పట్టించుకోం, కొద్దిగా ఉంటారు కదా హైప్ చేస్తూ ఉంటారు, వాటిని పట్టించుకొని సీరియస్గా తీసుకుంటాం. అన్ని విషయాలు మేము పట్టించుకోవాలంటే పట్టించుకోలేం. ప్రతి గొట్టంగాడు మాట్లాడిన మాటలు మేము పట్టించుకోలేం కదా. చాలామంది గొట్టాలు మాట్లాడతాయి, వాళ్ళందరం మేము పట్టుకోం కదా. అంటే తను ప్రతిదీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారని తెలిసి కూడా ఎందుకని కదా. ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు? ఆర్జీవీ క్రియేట్ చేస్తే తీస్తే నిజంగా నా బావయ్య సినిమా తీసాడు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పెట్టాడు. అదే బావయ్య వచ్చి ఎందుకు పెట్టలేదు? అవినాష్ రెడ్డి భారతమ్మని ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇతను జైల్లో 10th క్లాస్ పేపర్ దొబ్బేస్తాం ఎందుకు పెట్టలేదు? ఇతను జైలుకి వెళ్తాం ఎందుకు పెట్టలేదు? ఆ వరంగల్లో రాళ్ళు ఇచ్చి కొడితే అతను కన్ను పోయింది జగన్మోహన్ రెడ్డి కన్ను, అది ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ పెట్టాలి కదా. మరి ఒక సీన్ కాకపోయినా ఒక సీన్ అన్న పెట్టాలి కదా. ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఎందుకు పెట్టలేదు? సో మీరు పొలిటికల్గా మీ స్ట్రెంత్ ఏంటి ఇప్పుడు ఏపీలో? అంటే ఇప్పుడు చంద్రబాబుతో కలిసి వెళ్తున్నారు కదా. చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నాం అంటే 100% మాదే విజయం భయ్య. ఎవరు ఏమనుకున్నా సరే ఆల్రెడీ అక్కడ జరుగుతుంది, విజయ ఆదరణ ఆల్రెడీ వినిపిస్తుంది. జగన్కి ఏమో అపజయం కలిగిస్తుంది ఆల్రెడీ. అందుకే తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఏం చేయాలి తెలక సజ్జల విజయసాయిరెడ్డిల ముగ్గురు కలిపి మీటింగ్ వేసుకొని వాళ్ళు మార్చాలి వీళ్ళు మార్చాలనుకుంటున్నారు. ఎన్ని మార్చినా సరే ప్రజలు మారరు, ప్రజలు మారిపోయారు ఆల్రెడీ. ప్రజలకి ఈసారి ఎర్త పుట్టింది, దాని గురించి 100% మారుతారు.